హలో గైస్ అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. మీకు కనుక నా రీడింగ్స్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి, మీ పర్సన్ విషయంలో క్లారిటీ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు. అండ్ నేను కార్డ్ అనేది సఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని మీరు 3 to 5 టైమ్స్ మీరు అనుకోండి. ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు. ఈరోజు యూనివర్స్ మెసేజ్ మీకోసం ఎలా ఉండబోతుంది. నేను న్యూ ఇయర్ కదా, మీరందరూ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నారా లేదా? మూడిగా డల్గా ఉన్నారా లేదా హ్యాపీగానే ఎంజాయ్ చేశారా? కామెంట్లో తెలియజేయండి ప్లీజ్. స్టార్, బ్యూటిఫుల్ అండి. ఎవరో ఒక న్యూ పర్సన్ ఆర్ పాస్ట్ పర్సన్, ఇక్కడ ఈ పర్సన్ మేబీ షుగర్ లాగా చాలా స్వీట్గా మిమ్మల్ని మళ్ళీ ఫ్లడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి. తను ఎంత స్వీట్గా మాట్లాడతారంటే, ఇన్ని రోజుల నుంచి ఇలాంటి పర్సన్ గురించే కదా వెయిట్ చేసింది. లేదా మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటే ఈ పర్సన్ ఇలాగే ఉండాలి, మీతో తన బిహేవియర్ అనేది ఈ విధంగానే ఉండాలి, తను మీతో ఇలాగే మాట్లాడాలి, తన ప్రేమ అనేది మీ మీద ఇలాగే చూపించాలి అనే విధంగా మీరు అనుకుని ఉండొచ్చు కదా. సేమ్ అలాగే ఈ పర్సన్ మీతో ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తను దూరంలో ఉంటే కూడా మీ గురించి ఈ విధంగా చాలా స్వీట్గా ఈ పర్సన్ని మాట్లాడాలి, ఈ పర్సన్తో మాట్లాడాలి, మళ్ళీ తనని ఫ్లర్ట్ చేయాలి. ఈ పర్సన్ దగ్గర నేను అనుకున్నది జరుగుతుంది, నేను అనుకునే విధంగా ఈ పర్సన్ దగ్గర ఉండొచ్చు, ఈ పర్సన్ దగ్గర ఫ్రీడమ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈ పర్సన్ నన్ను ఏ విధంలో కూడా తను ఇబ్బంది పెట్టరు. ఈ పర్సన్ దగ్గర ఉంటే నేను అనుకున్న విధంగా అండ్ నాకు చాలా ఫ్రీడమ్ అయితే ఈ పర్సన్ దగ్గర మాత్రమే దొరుకుతుంది, ఇంకెవ్వరి దగ్గర దొరకదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. పర్సన్ మేబీ ఎందుకు వెళ్ళిపోయారో మరి మీ లైఫ్లో నుంచి. తను ఈ కనెక్షన్ని బ్యాలెన్స్ చేసుకోలేకనా, లేదా తనకి వేరే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చాయా, లేదా మీ ఇద్దరికి సంబంధించిన విషయాలు ఇంట్లో వరకు తెలిసాయా, పేరెంట్స్ ఏదైనా ఒప్పుకోలేదా, వాట్ ఎవర్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, డెఫినెట్లీ అవుతుంది మీకు 100%. ఇక్కడ సన్ కార్డ్ అండ్ స్టార్ కార్డ్ ఉంది కదా, డెఫినెట్లీ మీకు ఈ కనెక్షన్లో విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఓకేనా? మీరు ల్యాండ్ లైట్లో ఉండబోతున్నారు, హ్యాపీగా ఉండబోతున్నారు, ఒక స్టార్ లాగా ఉండబోతున్నారు. మీరు అనుకున్న పార్ట్నర్తోనే మీరు కలిసి అతి తొందరలోనే అది డిన్నర్ చేయడం కానీ, లేదా కాఫీ కానీ, టీ కానీ అలా బయటికి వెళ్ళడం కానీ, తనతో సరదాగా టైం స్పెండ్ చేయడం కానీ, బ్యూటిఫుల్ టైం అనేది స్పెండ్ చేయడం లాంటిది జరగబోతుందండి. హ్యాపీగా ఉండబోతున్నారు, అతి తొందరలోనే జరుగుతుంది ఇది. ఓకేనా? కాబట్టి ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? న్యూ బిగినింగ్స్ చూపిస్తుంది. ఓకే, చూడండి ఎంత అబ్సెసివ్గా ఉన్నారో మీ మీద ఈ పర్సన్. మేబీ మీరు కూడా ఉంటారనమాట. మీ పర్సన్ని ఇలా లాగేసుకుంటున్నారు అయస్కాంతం లాగా. మీరు తను దూరం జరగాలి అనుకున్నా మీరు తనని చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఎప్పుడు తన గురించి ఆలోచించడము,
తను మీ లైఫ్‌లో ఉంటే బావుండు. తనతో ఈ విధంగా టైమ్ స్పెండ్ చేస్తే బావుండు. తనని అయస్కాంతంలాగా మీరు లాగేసుకుంటున్నారు మీ వైపు. అలా ఎలా అంటే మీరు మీ మీద మీరు ఫోకస్ చేయడము అండ్ మీ డ్రెస్సింగ్ ఆర్ మీ హెయిర్ స్టైల్ గాని అండ్ మీరు రెడీ అయ్యే విధానం గాని ఏదో ఒకటి చేంజ్ చేసుకుంటున్నారండి. అండ్ మీలో కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చు ప్రెజెంట్. అది చూసి పర్సన్ ఫ్లర్ట్ అవుతున్నారనమాట. అరే! ఈ పర్సన్ నా లైఫ్‌లో వద్దనుకున్నాను కదా! తనని దూరం పెట్టాలనుకున్నాను కదా! మళ్ళీ పర్సన్ ఎందుకు కావాలనిపిస్తుంది? ఈ పర్సన్‌లో టెన్షన్ మొదలైంది. కన్‌ఫ్యూజన్ మొదలైంది. మీతో రీయూనియన్ ఈ పర్సన్‌కి చేయాలనిపిస్తుంది. ఎస్ వ్యాన్స్ గూడా వచ్చింది. ఫ్యాషన్ అనేది అంటే మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారండి. ద లవర్ కార్డ్ వచ్చింది. బ్యూటిఫుల్ నైట్ ఆఫ్ వ్యాన్స్, డెవిల్ ఈ 3 కార్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ గూడా వ్యాన్స్. వ్యాన్స్ కార్డ్ వచ్చిందంటే మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. కానీ ఈ పర్సన్ ప్రాక్టికల్‌గా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారనమాట తను. అండ్ తను తన లైఫ్ పార్ట్నర్ ఎలా అయితే కావాలనుకున్నారో, ప్రతి ఒక్క క్వాలిటీ అనేది ఈ పర్సన్‌కి మీ దగ్గర చాలా నచ్చుతుందండి. మీలో తన లైఫ్ పార్ట్నర్ ఇలాగే ఉండాలి. అండ్ కొన్ని కొన్ని కలలుంటాయి కదా! సింగిల్‌కి. ఆ కలల రాణి, కలల రాజు అనేది ఆ క్వాలిటీస్ అన్నీ మీలో ఉంటాయన్నమాట. మేబీ అంతకుముందు మీరు ఈ విధంగా కనిపించి ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటిదంటే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, అంటే తనకు సరైన పార్ట్నర్ మీరు కాదు అని పర్సన్ ఎప్పుడైతే అనుకున్నారో, అప్పుడు మీలో చేంజెస్ అనేది వచ్చింది. మీలో అంటే మీరు బాధ నుంచి, కొన్ని పెయిన్ నుంచి నేర్చుకున్న లెసన్స్ ఎలా ఉన్నాయంటే, మీరు ఎప్పుడైతే హర్ట్ అవుతున్నారో, అప్పుడు మళ్ళీ లేవడం. అంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. నేను ధైర్యంగా ఉండాలి. నేను చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా తెలివైన పర్సన్. సో, ఇలా కుమిలిపోకూడదు. ప్రాక్టికల్‌గా ఉండాలి. అండ్ మీ మీద మీరు అంటే మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడమా, ఏదో జరుగుతుంది. అందుకని ఈ పర్సన్ ఇక్కడ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ గూడా ఉండొచ్చు. ఈ పర్సన్ వారితో గూడా డీల్ అవుతా ఉండొచ్చు. మీరు మ్యారీడా? మీ పర్సన్ మ్యారీడా? లేదా మ్యారీడ్ పర్సన్ సింగిల్‌తో గూడా డీల్ అవుతా ఉండొచ్చు. సింగిల్ మ్యారీడ్ పర్సన్‌తో గూడా డీల్ అవుతా ఉండొచ్చు. లేదా పూర్తిగా సెపరేట్ అయిపోయి ఉండొచ్చనమాట. హస్బెండ్ ఆర్ వైఫ్ నుంచి. ఓకే. అలాంటి వారి గురించి ఇక్కడ చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ మీ పర్సన్‌కి బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండొచ్చండి. డ్రింకింగ్ చేయడం, స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ అనేది ఎక్కువగా తీసుకోవడం అనమాట. అలాంటి మెసేజ్ కూడా ఉండొచ్చు. ఓకే. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీరు మీ పర్సన్ ఎప్పుడైతే గుర్తుకొస్తారో మేల్ పర్సన్ మీరు ఆహ్, అలాంటిది హ్యాబిట్‌కి మీరు లోనవుతా ఉండొచ్చనమాట. ఈ పర్సన్ తన వలన మీరు చాలా హర్ట్ అయ్యి, ఆ బాధలో అలాంటి పని కూడా చేస్తా ఉండొచ్చు. ఓకే. కానీ అది కరెక్ట్ కాదండి. ఓకే. ఆలోచించండి. హ్మ్. ఓకే. మీరు ఒక క్వీన్ లాగున్నారు. మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. మీ పర్సన్ ఎందుకో మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. మీకు మీ లైఫ్‌లో మనీ ఫ్లో చాలా బావుంది. మీరు చాలా హ్యాపీగుంటున్నారు. అందుకనే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతా ఉండొచ్చు. అండ్ తనకి హార్ట్ బ్రేక్ గూడా అవుతా ఉండొచ్చు. అంటే మీ లైఫ్‌లో మీరు హ్యాపీగుంటున్నారు. తనని పట్టించుకోవడం లేదు. అండ్ మిమ్మల్ని పర్సన్ ఈ విధంగా చూసి తనకి చాలా హార్ట్ బ్రేక్ గూడా అవుతా ఉండొచ్చు. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం బెడితే, మీరు ఇలాంటి పెయిన్‌లో ఉంటారు అని మీ పర్సన్ అనుకున్నారు. మీరు ఇలాగే ఉంటారు అని పర్సన్ అనుకున్నారనమాట. ఈ బాధ నుంచి మీరు బయటకి రాలేరు అని పర్సన్ అనుకున్నారనమాట. కానీ మీరు మళ్ళీ పడి, మళ్ళీ లేచి రాతని మీరు తిరగ రాసుకోవడం. నేను లేవగలను. నేను మళ్ళీ మామూలు వ్యక్తిలాగా తయారవ్వగలను. నేను ధైర్యంగా ఉంటాను. నా తలరాతని నేనే తిరగ రాసుకుంటాను. అనే ఆ కాన్ఫిడెన్స్ కొన్ని బాధల వలన అంటే చూడండి ఎవరికైతే ఎప్పుడైతే డీప్‌గా ఎక్కువగా బాధ అనేది కలుగుతుందో, ఎప్పుడైతే నమ్మిన వారు ద్రోహం చేస్తారో దాని నుంచే చాలామంది కొన్ని లెసన్స్ నేర్చుకొని
మళ్ళీ ఒక కొత్త ఫ్లవర్ లాగా వికసిస్తారనమాట. డెఫినైట్‌లీ దెబ్బలు తలగాలండి. మనిషికి ఎంతైతే దెబ్బలు తలుగుతుందో అంత మించి వారు మళ్ళీ లేసి నిలబడతారనమాట. అంత సక్సెస్ గూడా వారికి వరిస్తుంది. ఎవరైతే ఎప్పుడు కష్టాలు అనుభవిస్తూనే ఉంటారో, ఒకటేసారి ఆ లైఫ్ అనేది టర్న్ అవుతుందనమాట. మేబీ మీరు మీ పర్సనల్ విషయంలో చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి కావచ్చు, మీరు చాలా హార్ట్ బ్రేక్‌కి గురవుతున్నారు. మీ పర్సన్ అస్సలు మిమ్మల్ని కేర్ చేయడం లేదు. మీరు బాధపడుతూనే ఉన్నారనుకోండి, డెఫినైట్‌లీ ఈ బాధ నుంచి మీరు అతి తొందరలో బయటకు రాగలరు. అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బావుంటుందనమాట. అంటే మీకప్పుడు ఏమనిపిస్తుందంటే, మీకు కావాల్సింది ఈ పర్సన్ కాదు మనీ. అంటే మీరు అంత చేంజ్ అవుతారు. మీ ఫోకస్ అంతా కేవలం మనీ మీద మాత్రమే ఉంటుందనమాట. మీ కెరియర్ అండ్ మీ మనీ. మీకు కావాల్సింది మీ కెరియర్ మాత్రమే. ఈ రోజులలో లవ్, గివ్ అని తిరిగే వాళ్ళు చాలా తక్కువ. అవసరం కోసం వచ్చేవాళ్ళే ఎక్కువ. అది మీరు గ్రహిస్తారు డెఫినైట్‌లీ. ఓకే. మీ పర్సన్ విషయంలో మీకు అతి తొందరలో ఒక క్లారిటీ అనేది రాబోతుంది. కాబట్టి మీరు ఇక్కడ యూనివర్స్‌ని ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం, మీ బాధ ఏదైతే ఉంటుందో, మీ మనసులో మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఏం వదిలిపెట్టాలనుకుంటున్నారు, అది మీరు యూనివర్స్‌తో చెప్తా ఉండండి. ఓకేనా? డెఫినైట్‌లీ మీలో చేంజ్ వస్తుందండి. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది చూపిస్తుంది మీకు చాలా మందికి. ఓకే. అప్పుడు మీ పర్సన్‌కి స్టార్ట్ అవుతుంది. ఒక పర్సన్‌ని బాధ పెడితే ఎలా ఉంటుంది? ఒక పర్సన్‌ని వదిలిపెడితే ఎలా ఉంటుంది? అనేది తనకు అర్థమవుతుందనమాట. యూనివర్స్ నేర్పిస్తారు డెఫినైట్‌లీ. పేజ్ ఆఫ్ కప్స్. స్టార్టింగ్‌లోనే వచ్చినట్టుంది కార్డ్. పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చి, మళ్ళీ మీతో స్వీట్‌గా మాట్లాడి మీతో మాటలు కలపాలి. మళ్ళీ మిమ్మల్ని తన వైపు లాగాలి అనే ఇంటెన్షన్‌లో ఈ పర్సన్ ఉన్నారండి. మేబీ మీ పర్సన్ మీకు చాలా లాంగ్ డిస్టెన్స్‌లో ఉండొచ్చు. తను వేరే దగ్గర వర్క్ చేస్తున్నారా? మేబీ జాబ్ విషయంగా తను వేరే దగ్గర ఉన్నారా? మీరు వేరే దగ్గర ఉన్నారా? లేదా మీరు బిజీ పర్సన్, మీ పర్సన్ కూడా బిజీగా ఉండే పర్సన్ కూడా ఉంటే, మీ ఇద్దరికి టైం అనేది సెట్ అవ్వడం లేదు. దాని వలన కూడా కొంతమందికి డిస్టర్బెన్స్ లాంటిది ఉండొచ్చనమాట. ఓకే. పర్సన్ మళ్ళీ ఇక్కడ రీయూనియన్ అనేది చూపిస్తుంది. మళ్ళీ రీయూనియన్ కోసం మీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. డెఫినైట్‌లీ వస్తారు ఈ పర్సన్. ఓకే. మీరు మీ పర్సన్ విషయంలో మోయలేనంత బాధని, మీ వయసుకి మించిన బాధని మీరు మోసి ఉంటారనమాట. ఈ పర్సన్ విషయంలో తను స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు మీరెంతైతే హ్యాపీగా ఫీల్ అయ్యారో, దాన్ని మించిన బాధని ఈ పర్సన్ విషయంలో మీరు పడ్డారు అన్నట్టుగా మెసేజ్ అయితే ఉంది. ఓకే. మళ్ళీ రీయూనియన్ కార్డ్. ఇక్కడ 5 కార్డ్స్ ఉన్నాయి. 5 కార్డ్స్ రీయూనియన్ కార్డ్సే అండి. ఎందుకు నాకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది. మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, తనకి వేరే పర్సన్ విషయంలో హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది. తనని ఏంటంటే తన మైండ్ డైవర్ట్ చేయడానికి, తన వెనకాల ఇంకో రకంగా ఉండి, తన ముందు ఇంకో రకంగా ఉండి, ఏదో ఈ పర్సన్‌ని మోసం చేసి ఉండొచ్చు ఎవరైనా. అందుకనే ఈ పర్సన్ ఆ రిలేషన్ పూర్తిగా తను ఎండ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్‌లో ఈ పర్సన్ ఉన్నారండి. చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. ఆ కనెక్షనే తనకు అస్సలు అవసరం లేదు. ఆ కనెక్షన్ ఏదైతే ఉంటుందో తన లైఫ్‌లో మేబీ థర్డ్ పర్సన్ గూడా కావచ్చు. ఆ పర్సన్ లైఫ్‌లో నుంచి మళ్ళీ పర్సన్ మూవ్ ఆన్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారనమాట. అంటే ఏదో మెసేజ్ ఉంటుంది గదా! మేబీ సామెత గూడా ఉంటుంది. మీరేం ఫీల్ అవ్వద్దు. సో, నాకు సామెత గుర్తుకొచ్చింది గాబట్టి చెప్తున్నాను. అక్కడ తంతే ఇక్కడ పడతారు. ఇక్కడ తంతే అక్కడ పడతారు అనే మెసేజ్ ఉంది కదా! అలాంటి మెసేజ్ చూపిస్తుందనమాట.
మీతో ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ కావాలనుకున్నారు. థర్డ్ పర్సన్ దగ్గర బాధ అనిపిస్తున్నప్పుడు మీరు కావాలనిపిస్తుంది. ఈ పర్సన్ మైండ్ ఎలా అంటే గాలి ఎటువైపయితే వీస్తుందో అలాగే రన్ అవుతూనే ఉంటుంది కావచ్చు మీ పర్సన్. ఓకే. స్టేబుల్‌గా ఒక్క దగ్గర ఉండాలి. ఈ పర్సన్‌కి న్యాయం చేయాలి. తనతో హ్యాపీగా ఉండాలి. తను మేబీ వారు చాలా నమ్మారు. వారిని మోసం చేయకూడదు. అలాంటి ఆలోచన లేదు. ఇంకెలాంటి కార్డ్స్ వస్తాయో చూద్దాం. హ్మ్. టవర్ కార్డ్ వచ్చింది. అతి తొందరలోనే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతున్నారండి. డెఫినైట్‌లీ ఇక్కడ చాలా మందికి రీయూనియన్ అయితే ఉంది. మీరు చాలామంది ఏంటిదంటే మీ పర్సన్‌తో ఉన్న జ్ఞాపకాలు ఏదైతే ఉంటుందో మీ మనసులో నుంచి తూడ్చేయాలి, కాల్చి బూడిద చేసేయాలి. నాకు అవసరమే లేదు అన్నట్టుగా మీరు ఉన్నారనమాట. మీరు మేల్‌తో డీల్ అవుతున్నారా? ఫీమేల్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? వాటెవర్ మీ మనసులో మీ పర్సన్ జ్ఞాపకాలు ఏదైతే ఉంటుందో అదంతా తూడ్చేయాలి. మీ లైఫ్‌ని మళ్ళీ మీరు ఈ ఇయర్‌లో అన్నా కొత్తగా మలుచుకోవాలి. ఈ ఇయర్ అన్నా మీ మీద మీరు ఫోకస్ చేయాలి అన్నట్టుగా మీరు ఉంటున్నారు. మీ పర్సన్ ఏంటిదంటే మిమ్మల్ని చూసి పర్సన్ మేబీ మేల్ ఆర్ ఫీమేల్ పిచ్చివాడిలాగా అయితున్నారు. పిచ్చిదానిలాగా అయితుంది కూడా. ఓకే. అంటే మీలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటిది? ఈ పర్సన్‌లో ఇంత ధైర్యం ఏంటిది? నేను లేకపోతే ఈ పర్సన్ చాలా బాధపడతారనుకున్నాను. చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది తనకి. సో, నన్ను ఎప్పుడు వదిలిపెట్టరు. ఆ నమ్మకం ఈ పర్సన్‌కి ఉంది. కానీ మీరేంటిదంటే తన వలన మీరు చాలా హార్ట్ బ్రేక్ అయ్యారు. ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్‌ని చూస్ చేసుకున్నారు. మీ ముందే తను వేరే పర్సన్‌తో హ్యాపీగా అండ్ జాలీగా ఎంజాయ్ చేయడము. మీరెన్ని రోజులు చూస్తారింకా? అందుకనే ఈ పర్సనే వద్దు మీ లైఫ్‌లో నుంచి అన్నట్టుగా మీరు చేంజ్ అవుతున్నారు. ఈ పర్సన్‌లో ఇప్పుడు కోపం, ఉక్రోషం, అగ్నిజ్వాల అనేది రగులుతుందనమాట. ఈ పర్సన్‌కి నా మీద ప్రేమ లేదా? నన్ను నిజంగా ప్రేమించలేదా? అంత తేలికగా ఈ పర్సన్ ఎలా మూవ్ ఆన్ అయిపోతున్నారు? ఎలా తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్‌కి అర్థం కావడం లేదనమాట. కానీ మీరు చాలా మంది చేంజ్ అవుతున్నారండి. డెఫినైట్‌లీ ఇక్కడ ఒక పర్సన్‌ని చూడండి. కాన్ఫిడెన్స్ లెవెల్, ధైర్యం, నేనే ఒక మహారాజుని, నేనే ఒక మహారాణిని. ఇక మీదట నన్నెవరు బాధ పెట్టలేరు అనే కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే. ఇక్కడ చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే రాబోతుందండి. ఇక్కడ చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. చాలా మందికి కాంటాక్ట్ అయితే రాబోతుంది. రీయూనియన్ అనేది జరగబోతుందనమాట. ఓకే. మీతో ఉన్న జ్ఞాపకం ఏదైతే ఉంటుందో ఈ పర్సన్ చాలా తలుచుకుంటున్నారనమాట. మీ ప్రతి జ్ఞాపకం ఈ పర్సన్ తలుచుకుంటున్నారు. టెన్ ఆఫ్ స్వర్డ్స్ తన లైఫ్ అనేది తనకి నచ్చడం లేదు. తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ డే టు డే ఎక్కువైపోతుంది. ఆ ప్రాబ్లమ్స్ అని ఈ పర్సన్ ఫేస్ చేయలేకపోతున్నారు. తన వల్ల కావడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీ లైఫ్‌లో ఉన్నప్పుడు మీరు మనీ హెల్ప్ చేయడమా? లేదా తను ఏదైనా కష్టంలో ఉన్నారంటే మీరు బయటకి తీసుకురావడమా? ఏదో చేశారు. కానీ ఈ పర్సన్ ఇప్పుడు తనకి సపోర్ట్‌గా నిలబడేవారు కూడా తన లైఫ్‌లో లేరు. ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తే తను చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు ఈ పర్సన్. మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో తనకి అర్థం కావడం లేదు. కానీ మీ మనసులో మీ పర్సన్ లేరు అనే లోటు డెఫినైట్‌లీ మీకుంది. కానీ బయట మాత్రం మీ దగ్గర రావాలి, మీతో మాట్లాడాలి అంత ధైర్యం మీ పర్సన్‌కి లేదు. మిమ్మల్ని చూసే పర్సన్ డెఫినైట్‌లీ తను భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ పర్సన్ నన్ను దూరం బెట్టేస్తారా? ఇంకా మా ఇద్దరికి రీయూనియన్ జరగదా? ఈ పర్సన్ లైఫ్‌లో మేబీ న్యూ పర్సన్ గూడా వచ్చేస్తారా? లేదా నా లైఫ్‌లో రాకుండా ఎవరైనా తనని నా మీద లేనిపోని ఎవరైనా చెప్తున్నారా? మేబీ మీ ఇద్దరికి సంబంధించింది మీరు వేరే పర్సన్‌తో డిస్కషన్ చేశారంటే, మిమ్మల్ని తన లైఫ్‌లో రాకుండా వేరే వారేదైనా చెప్పారా?
అనే కన్‌ఫ్యూజన్ కూడా ఈ పర్సన్‌కి ఉందన్నమాట. హ్మ్. చాలా స్ట్రాంగ్‌గా తయారైనట్టున్నారు మీరు. రా బిడ్డ రా! నువ్వా నేను చూసుకుందాం అన్నట్టుగా ఉన్నట్టున్నారు మీరైతే. అందుకనే మీ పర్సన్ భయపడుతున్నారు. ఇక్కడ చూడండి మీరెంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీ పర్సన్ చూడండి తనకు ధైర్యం సరిపోవడం లేదు. అండ్ ఇక్కడ మీ పర్సన్‌ని కొంతమందికి ఎవరైనా లేడీ పర్సన్ కంట్రోలింగ్ ఉండొచ్చు తన లైఫ్‌లో. ఓకే. అందుకు నీ పర్సన్ వారిని దాటి మీ దగ్గరికి రాలేకపోతున్నారు. అది కూడా ఉంది. కానీ తను డెఫినైట్‌లీ ఈ పర్సన్ మిస్ అవుతున్నారండి. ఎందుకో ఈ రోజు గూడా కావచ్చు ఈ పర్సన్ డెఫినైట్‌లీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ మేబీ నిన్న న్యూ ఇయర్ కదా! అందరూ ఎవరి లైఫ్‌లో వారు హ్యాపీగున్నారు అనుకోండి. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా తలుచుకున్నారు. తను నైట్ అంతా సరిగ్గా నిద్ర గూడా పోలేరు. ఈ రోజు గూడా కావచ్చు. ఎవరి లైఫ్‌లో వారందరూ హ్యాపీగుంటే, తన లైఫ్‌లో ఆ సంతోషం లేదు, ఆ హ్యాపీనెస్ లేదు, తన లైఫ్‌లో మీరు లేరు అనే దిగులు, బాధ ఈ పర్సన్‌ని చాలా వెంటాడుతుందనమాట. కాబట్టి ఈ పర్సన్ మీ విషయంలో ఏదో రియలైజ్ అవుతున్నారండి. మేబీ మీకు ఈ పర్సన్ మనీ విషయంలో గూడా లాస్ చేసి ఉంటే, మనీ గూడా ఇచ్చేస్తారు డెఫినైట్‌లీ. అండ్ ఈ పర్సన్ మీకు టైమ్ ఇవ్వలేదు. మీరిచ్చినంత దాంట్లో ఈ పర్సన్ ఓ 20% కూడా మీ మీద తను కేర్ చేయలేదు. కానీ ఆ టైం గాని, ఆ కేరింగ్ గాని ఈ పర్సన్ మీకిస్తారు. తను రియలైజ్ అవుతున్నారు. అందుకనే ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తా ఉండొచ్చు. అంటే అంతకు ముందు మీకేదైతే ఈ పర్సన్ ఇవ్వలేదో టైం, కేరింగ్ అండ్ మిమ్మల్ని చాలా చీప్‌గా తీసి పడేయడం గాని ఏదైనా చేసి ఉంటే, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనే పర్సన్‌కి ఆ ఇంటెన్షన్ కూడా ఉండొచ్చనమాట. ఓకే. హీల్ అవుతున్నట్టున్నారు ఈ పర్సన్. మేబీ థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ ఏదైనా విషయంలో మోసపోయి ఉంటే తను హీల్ అవుతున్నారు. మీరు యాక్చువల్‌గానే మీరు చాలా ధైర్యం గల వ్యక్తి. కానీ మీ పర్సన్ విషయంలో మీకెంతగా భయం మొదలైందంటే, ఈ పర్సన్‌కి ఏదైనా మాట అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో, మిమ్మల్ని దూరం పెట్టేస్తారేమో అనే భయంతో మీరు చాలామంది ప్రతీదీ తనకు అనుగుణంగా ఉండడం. తను ఏం చేసినా సరే మీరు యాక్సెప్ట్ చేయడం. మిమ్మల్ని మీరు అంత లూజ్ చేసుకున్నా, ఈ పర్సన్ విషయంలో మీరు అన్ని కాంప్రమైజ్ అయినా, ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయలేదు. అందుకనే మీరు చాలా స్ట్రాంగ్‌గా తయారయ్యారనమాట. నేను ఈ పర్సన్ విషయంలో ఇంత చేషినా సరే, నన్ను నేను ఎంత తక్కువ చేసుకొని వచ్చాను ఈ పర్సన్ గురించి. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో గూడా అర్థం జేసుకోలేదు. అనే ఆ కోపం గూడా మీకు మీ పర్సన్ మీద ఉంది. అది ఆ పర్సన్‌కి కూడా తెలుస్తుందండి. మీరు చాలా ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి చాలా ప్రాక్టికల్‌గా తయారయ్యారు. అండ్ చాలా స్ట్రాంగ్‌గా గూడా తయారయ్యారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ కొంతమందికి ఫిజికల్ రిలేషన్ గూడా ఉండొచ్చు. ఓకే. చాలా మిస్ అవుతున్నట్టున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. మీరిచ్చే కేరింగ్, మీరిచ్చే లవ్, మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ ఉంటుంది ఈ పర్సన్‌కి. మనీ వైస్‌గా గూడా కావచ్చు, కెరియర్ కావచ్చు, అదర్ ఇంకేదైనా ఉండొచ్చు. ఈ పర్సన్ డెఫినైట్‌లీ చాలా మిస్ అవుతున్నారు. తను ఏదైతే లైఫ్‌లో తను హ్యాపీగుంటాను అని చూజ్ చేసుకున్నారో, అక్కడ తన లైఫ్‌లో టవర్ అనేది పడిందండి. అంటే తన లైఫ్‌లో మీరు కాకుండా వేరే పర్సన్ ఉన్నారంటే, అక్కడ బ్రేకప్ లాంటిది గూడా జరిగి ఉంటుందన్నమాట. ఈ పర్సన్ హీల్ అవుతున్నారు. హీలింగ్ తర్వాత డెఫినైట్‌లీ మీతో రీయూనియన్ అవుతుంది. ఓకే. బ్యూటిఫుల్ అండి. చెప్పాను కదా! మీకు డెఫినైట్‌లీ రీయూనియన్ ఉంది. కొంచెం వెయిట్ చేయండి. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారు. ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా సాడ్‌గా ఉన్నారండి మీ పర్సన్. తన లైఫ్‌లో ఏదో టవర్ పడింది. మేబీ తను చాలా నమ్మిన వ్యక్తి అన్నా, లేదా తనే అనుకున్న వ్యక్తి అన్నా తనని మోసం చేసి ఉండాలి.
కొంతమంది ప్రాపర్టీ విషయం ఆర్ ఇంకేదైనా విషయంలో చాలా లాస్ చేసి ఉండాలి. లేదా ఈ పర్సన్‌ని నమ్మక ద్రోహం లాంటిది కూడా చేసి ఉండొచ్చు తన వెనకాల. అందుకనే ఈ పర్సన్ చూడండి ఇక్కడ చాలా ఏడుస్తున్నారు. తను ఏడిస్తే ఇక్కడ తన కంట్ల నుంచి రక్తం వస్తుందన్నమాట. అంటే తన మనసుకి అంత బలంగా తాకింది. ఎవరైతే మోసం చేశారో. మీకు తను చెప్తారా అంటే చెప్పరు. ఎందుకంటే మీ దగ్గర తక్కువైపోతారు కదా! అందుకని ఈ పర్సన్ తను ఓన్‌ని హైడ్ చేస్తా ఉంటారు. అండ్ తను చాలా మోసపోతున్నారు. తన లైఫ్‌లో మేబీ ఇక్కడ రిలేషన్‌షిప్ వైస్‌గా కూడా కావచ్చు కొంతమందికి. కొంతమందికి మనీ వైస్‌గా కూడా కావచ్చు. ఓకే. అంటే తన దగ్గర ఉన్నా లేకున్నా మనీ లాగేవాళ్ళు తన లైఫ్‌లో ఉన్నారు. వేరే పర్సన్. ఓకే. అది పర్సన్‌కి నచ్చడం లేదన్నమాట. మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు. డెఫినెట్‌లీ ఇక్కడ చాలా మందికి కాంటాక్ట్ అయితే రాబోతుంది. ఇక్కడ టవర్ కూడా పడింది. సో, మీ నంబర్‌ని తను బ్లాక్‌లో పెట్టారా? లేదా అన్‌బ్లాక్ చేశారా? లేదా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉందా? ఈ పర్సన్ మీతో చాలా విషయాలు మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. కాల్ చేయాలి అనుకుంటున్నారు. మీరు లేని లోటు అనేది మీ పర్సన్‌కి తెలిసి వస్తుంది ఇప్పుడిప్పుడే. ఓకేనా? బ్యూటిఫుల్. ఇక్కడ మళ్ళీ పర్సన్ మీకు సెకండ్ ఛాన్స్ అడగాలి అనుకుంటున్నారు. సింగిల్ అయి ఉంటే మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ అయిన వారు చూస్తున్నట్లయితే ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి. తన కోపం ఏదైతే ఉంటుందో ఆ కోపం అంతా ఈ పర్సన్ తగ్గించుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. టెంపరెన్స్. తనకి ఓపిక లేదు. కోపం ఎక్కువ. చెప్పింది వినరు. అందుకనే చెప్పేది తన అంతలా తనకే తెలిసి రావాలి అని. డెఫినెట్లీ తను తెలుసుకుంటున్నారు ఎవరు ఏంటిదని. బయట తనకి అన్ని విధాలుగా మీలాంటి వారు తనకి దొరకరు అనే ఆ విషయం అయితే మీ పర్సన్‌కి తెలుసండి డెఫినెట్లీ. మళ్ళీ అతి తొందరలోనే మీ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారు. ఇక్కడ రాసులంటే మేషం, సింహం, ధనుసు రాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి. ఓకేనా? ఈ రాశులలో ఉండొచ్చనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది మనం చూసేస్తాం. ఓకేనా? అన్ని రాశుల వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉండబోతుంది యూనివర్స్? ప్లీజ్ క్లారిఫై చేయండి. మేషరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. వృషభ రాశి వారు మీ లైఫ్‌లో మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రావచ్చు ఈరోజు. వారితో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ మిథున రాశి వారు మీరు ఏదో విషయంగా హీల్ అవుతున్నారండి. బాధపడుతున్నారు. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్‌లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు. లేదా మీరైనా ఎవరి లైఫ్‌లో నుంచైనా పారిపోవాలి అనుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. మీకు అన్ని విధాలుగా ఈరోజు హ్యాపీగా ఉంటారు. కలిసి వస్తుంది. కన్యా రాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్‌గా ఉన్నారండి మీరు. అండ్ తులారాశి వారు ఈరోజు మీరు ధైర్యం తెచ్చుకుంటారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అండ్ రీయూనియన్ కూడా అవుతుందన్నమాట. అండ్ వృశ్చిక రాశి వారు 5 ఆఫ్ వ్యాండ్స్ మీకు ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. మీ చుట్టూ ఏదైనా ప్రాబ్లం కూడా ఉండొచ్చు అనమాట మీకు ఈరోజు. ఓకే. అండ్ ధనురాశి వారు మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి. మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో దానికి తగిన ప్రతిఫలం అనేది రావడం లేదు అని మీరు చాలా నిరాశతో ఉన్నారు. కానీ మీరు నిరాశ ఉండకుండా హ్యాపీగా ఉండండి. మీరు అనుకున్నది జరుగుతుంది. ఓకేనా? అండ్ మకర రాశి వారు 24/7 ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారు మీరు.
అండ్ కుంభరాశి వారు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది మీకు. రీజనియన్ కూడా ఉంది. మీనరాశి వారికి పాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందన్నమాట మీ లైఫ్‌లో. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.